ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 23 మంగళవారం. విధియ తిథి పూర్తిగా ఉంది. హస్తా నక్షత్రం 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. తర్వాత చిత్తా నక్షత్రం. దేవీ నవరాత్రుల్లో ఈరోజు 2వ రోజు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహువు సంచరించడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో రవి సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అభినందనలు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. శారీరకమైనటువంటి అలసటను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్న వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, సమాజంలో గుర్తింపును కూడా అందుకుంటారు. చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున చతుర్థంలో బుధుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. జన సహకారం వల్ల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. సంతానంతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సహకారం కూడా బాగుంటుంది. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు, జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సమాజంలో గుర్తింపు, మీదినటువంటి శైలిలో నూతన విజయాలను అందుకుంటారు. అష్టములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. విద్యా సంబంధం విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో స్థిరాస్తుల వ్యవహారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు.
సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం వల్ల ఇబ్బందులు, పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. నిరాడంబరంగానే అన్ని విషయాల్లో కూడా విజయాలను అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, పెద్దవారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో శని సంచరించడం వల్ల ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషిస్తారు. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార నష్టాలు, ఆర్థికపరమైన సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. చందనపరంగా వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, అనుకునే నూతన అవకాశాలు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల కష్టపడి నిజాయితీగా పనిచేస్తారు. మీ నిజాయితీకి, నిబద్ధతకు మంచి గుర్తింపు, అధికారుల అభినందనలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణం చవిచూస్తారు. తల్లి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అపార్థాలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, అవమానాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి మంగళవారం రోజున లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. భాగ్యంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. అధికారుల అండదండలతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. కొందరు పెద్దల సహకార లోపం, పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేయండి. శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభఫలితాలను అందుకుంటారు. మీకు నచ్చినటువంటి పనులు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. అష్టంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి మంగళవారం రోజున సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో కేతు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. శారీరక బడలిక, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేయడం, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది.
చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.